చంపించారు. అదెవరు చంపించారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్ని ఆవిడ చంపించిందని అంటున్నారు అందరూ. ఈ మర్డర్లు ఒకళ్ళు భార్య పైన భార్య తరపు వాళ్ళని భర్త చంపుతున్నాడు, భర్త తరపు వాళ్ళని భార్య చంపుతున్నారు. ఈ చంపుకోవడం వల్ల వీళ్ళ సంస్కృతి, వీళ్ళ నరనరాన్న ఉన్నటువంటి జీన్స్ ఏంటంటే మర్డర్లే. వాళ్ళ చరిత్ర, వాళ్ళ గతం అంతా కూడా ఇదే కదా, హత్య రాజకీయాలే కదా. హత్యల్లోంచి, నెత్తురులోంచి ఆ నెత్తురు కూడి జురుకుని బయటకు వచ్చి వీళ్ళ రాష్ట్రం. తులసిరెడ్డి గారు అయితే ఆ ప్రాంతం వాసి చాలా దగ్గరగా చూసిన వ్యక్తి సార్, ఏం చెప్తారు సార్? సరే, ఇప్పుడు ఒకటి ప్రజా కోర్టు, రెండు కోర్టు. అవును, ప్రజా కోర్టులో ఇంకా మార్చిన ఏప్రిల్ మేలో వచ్చేసి ప్రజా కోర్టు తీర్పు రాబోతాం. అవును. కాబట్టి అటు పులివెందుల ప్రాంతంలో గాని, జిల్లాలో గాని ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. దీంట్లో కాబట్టి ప్రజా కోర్టులో ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ బాధితులకు సపోర్ట్ చేయకుండా నిందితుల తరపున సపోర్ట్ చేస్తానని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. కాబట్టి వైకాపా పార్టీకి, వైకాపా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ప్రజా కోర్టులో 4 నెలల్లో శిక్ష తప్పదు. అది ఒక యాంగిల్. ఇక కోర్టుకు సంబంధించి ఇక్కడ 2 అంశాలు. ఒకటి సిబిఐ కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్ కు సంబంధించి, రెండవది ఇప్పుడు కృష్ణారెడ్డికి సంబంధించిన కేసు. నేను ముందే చెప్పాను, కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఇప్పుడు పులివెందుల కోర్టు ఆదేశించింది కాబట్టి ఇంకా దాని గురించి మనం ఎక్కువ కామెంట్ చేయలేము. కోర్టు ఆదేశించింది కాబట్టి. కానీ ఈయన కోర్టు చెప్పిన అంశాలు, కోర్టు ఆదేశించిన అంశాలు మీరు కూడా ఎవరు కూడా ప్రస్తావించలే, కానీ వీళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు ఈయన కోర్టులో వేసిందేమి? పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి వేసిందేమి? విచారణ సందర్భంగా ఎస్పీ రామ్ సింగ్ నన్ను వేధించాడు అని ఒక పిటిషన్. రెండవది సిబిఐ చెప్పినట్టు నడుచుకోవాలని సునీత రాజశేఖర రెడ్డి గారు బెదిరించినట్టు. అంటే రామ్ సింగ్ వచ్చేసి వేధించినట్టు, సునీత రాజశేఖర రెడ్డి బెదిరించినట్టు. ఇది ఆయన వేసింది కోర్టులో. సరే, అదే నిజం అనుకుంటే మరి వచ్చేసి సిబిఐ వేధించి ఉంటే, వీళ్ళు బెదిరించి ఉంటే, మరి వచ్చేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో కృష్ణారెడ్డి పాత్ర లేదు అని చెప్పేసి వాళ్ళు క్లీన్ చిట్ ఇవ్వరు కదా. నిజంగా వేధించి ఉన్నా, బెదిరించి ఉన్నా, అవి ప్రభావితం చేసి ఉంటే ఆ విధంగా వచ్చేసి కృష్ణారెడ్డి పాత్ర లేదు, ప్రకాష్ పాత్ర లేదు, మనోహర్ రెడ్డికి అనుమానాలు లేవు అని చెప్పేసి ఈ యొక్క అదనపు ఛార్జ్ షీట్ లో సిబిఐ ఎందుకు పెట్టింది? కాబట్టి ఇది ఒక ప్రేరేపితమైనటువంటి కేసు తప్పని చేసి అది నేచురల్ గా ప్రభుత్వం వచ్చేసి ప్రేరేపించినట్టు తెలుస్తా ఉంది. తర్వాత కృష్ణారెడ్డి ఇంకోటి కూడా చెప్పాడు. ఏమన్నాడు? శవాన్ని బాత్రూమ్ నుండి బెడ్రూమ్ కు తెచ్చింది ఎర్రగంగిరెడ్డి, ఇనయతుల్లా, ట్యాంకర్ భాష. కృష్ణారెడ్డి ఇది కూడా చెప్పాడు సిబిఐకి. శవాన్ని బాత్రూమ్ నుండి బెడ్రూమ్ కు తెచ్చింది ఎర్రగంగిరెడ్డి, ఇనయతుల్లా, ట్యాంకర్ భాష. రక్తాన్ని తుడిచింది ఎర్రగంగిరెడ్డి, లక్ష్మమ్మ. కాబట్టి నీవు వచ్చేసి నువ్వు చెప్పడము జరిగింది. నీ మీద వచ్చేసి బెదిరించి ఉంటే గన నీ మీద కేసు పెట్టలేదు వాళ్ళు, ఆ బెదిరింపులకు నిజంగా వేధించి ఉంటే గన. కాబట్టి కృష్ణారెడ్డి చెప్పింది వచ్చేసేసి కేసు వచ్చేసి అది ఖచ్చితంగా తప్పుడు కేసు, ప్రేరేపితమైన కేసు. ఇంకా యాక్చువల్ కేసు ఏమి? సిబిఐ వాళ్ళు నీకు వచ్చేసి ఛార్జ్షీట్, అదనపు ఛార్జ్షీట్ పెట్టారు. అదనపు ఛార్జ్షీట్ లో ఎప్పుడు పెట్టారు? అది జూన్ మాసంలో. ఫైనల్ ఛార్జ్షీట్ ఇంకా ఎందుకు వేయలేదు? సిబిఐ అదనపు ఛార్జ్షీట్ వేసి ఇంకా ఫైనల్ ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదు? కాబట్టి సిబిఐ మీద అనుమానం. రెండవది సిబిఐ కోర్టు ఎందుకు ఇంకా ట్రయల్ ప్రారంభించలేదు? నువ్వు అదనపు ఛార్జ్షీట్ మీదనే ట్రయల్ ప్రారంభించవచ్చు కదా. దాంట్లో ఏముంది? పాత్రదారులు A1, A2, A3, A4. A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి. సూత్రధారులు A5, A6, A7, A8. A5 శివశంకర్ రెడ్డి, A6 ఉదయ్ కుమార్ రెడ్డి, A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. తర్వాత ఏం చెప్పింది ఫైనల్ అదనపు ఛార్జ్ షీట్ లో? సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు. కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మనోహర్ రెడ్డి, ప్రకాష్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేవు, వీళ్లకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు అని చెప్తూ ఇంకా దర్యాప్తు కొనసాగుతా ఉంది. వివేక ఇంటిలోని వైఫై రూటర్ను వచ్చేసి అమెరికాకు పంపించాము, ఆ డీటెయిల్స్ రావాలి. లేక వచ్చేసి నిన్హైడ్రిన్ టెస్ట్ పంపించాము CFSL కు, ఆ రిపోర్ట్ రావాలి. కొన్ని ఫోన్లను త్రివేంద్రంలోని
CDAT కు పంపించాము, అక్కడి నుండి రావాలి. ఇది జూన్ లో చెప్పింది. ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం. ఏం చేస్తా ఉన్నారు సిబిఐ? ఎందుకు ఇవన్నీ తెప్పించలేదు? తర్వాత వచ్చేసి ఛార్జ్ షీట్ లోని మిగతా అంశాలేమి? ముందస్తు కుట్ర ప్రకారం జరిగింది. నిందితులు A1, A2, A3, A4 ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సాక్ష్యాన్ని ధ్వంసం చేయడంలో అవినాశ్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి పాత్ర ఉంది అని మొత్తం వచ్చేసి అదనపు ఛార్జ్ షీట్ లో దాదాపు వచ్చేసి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీంట్లో డబ్బులు ఇవ్వడము, రక్తాన్ని కడిగేయడము, బ్యాండేజ్ వేయడము, పూలతో అలంకరించడము, తర్వాత దీనికి ఆధారాలు సర్కంస్టెన్స్ ఎవిడెన్స్ కింద కాల్ లెటర్స్, CCTV ఫుటేజ్లు, వైఫై సమాచారము, FCL నివేదిక, నిపుణుల అభిప్రాయాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇన్ని తీసుకొని అదనపు ఛార్జ్ షీట్ జూన్ లో వేసి ఇంకా డిసెంబర్ వచ్చినా కూడా పైన ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు సిబిఐ? నంబర్ 1. రెండవది వచ్చేసి సిబిఐ కోర్టు వచ్చేసి ఎందుకు ట్రయల్ ప్రారంభించడం లేదు ఇంకా ఇంత డీటెయిల్ గా ఇచ్చినా కూడా? కాబట్టి ఇక్కడ ప్రజా కోర్టుది ఒకటి, కోర్టుది ఒకటి, ఇక్కడ కోర్టులో వచ్చేసి ఈ అంశం ఒకటి. ఇప్పుడు దీన్ని